హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా సినిమా న్యూస్. నేను మీ యశ్వంత్. వెయిట్ అండ్ వెయిట్, సలార్ ఇంకా బరిలోకి దిగలేదు. టాలీవుడ్ మీడియా ఈ విషయంలో ఎంతో బ్యాలెన్స్ వ్యవహరిస్తుంది భయ్యా. అయితే బాలీవుడ్ మీడియా మాత్రం కాస్త ఓవర్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఏంటా అని అనుకుంటున్నారా? మ్యాటర్ ఏంటంటే సలార్ అండ్ డాంకీ మూవీస్ ఒకరోజు గ్యాప్లో రిలీజ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే భయ్యా. December 21st డాంకీ రిలీజ్ అవుతుంటే నెక్స్ట్ డే సలార్ హై ఎక్స్పెక్టేషన్స్తో ఆడియన్స్ ముందుకి రాబోతుంది భయ్యా. ఈ నేపథ్యంలో రెండు సినిమాలని ఉద్దేశించి మీడియాలో హైప్ భారీ ఎత్తున క్రియేట్ అవుతుంది భయ్యా. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు పైచే సాధిస్తారు, నువ్వా నేనా అన్న రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంటుందా అన్నట్లు పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియా ఛానల్కి ఒక లైక్, షేరు, కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంట కూడా కొట్టి అని చెప్తా, మీకే యూజ్ మరి, సరేనా? ఓకే, ఇక వీడియోలోకి వెళ్తే, సో టాలీవుడ్ మీడియా ఈ విషయంలో ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటుంది. బట్ బాలీవుడ్ మీడియా మాత్రం కాస్త ఓవర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ని కంపేర్ చేస్తే డాంకీదే అప్పర్ హ్యాండ్ ఉందంటూ కొత్త ప్రచారం తెరపైకి తెస్తుంది. ఇది ఎలా ఉందంటే ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు అదేదో ఉన్నట్లు మాట గుర్తొస్తుంది. సలార్ తెలుగులో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు, ఓన్లీ ఓవర్సీస్లోనే ఓపెన్ అయ్యాయి. ఆ లెక్కలను నిశితంగా పరిశీలించకుండానే బాలీవుడ్ మీడియా డాంకీని ఆకాశానికి ఎత్తేయడం ఆశ్చర్యకరం. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సలార్ గురించి డార్లింగ్ ప్రభాస్ స్టిల్ ఇంకా మీడియా ముందుకు రాలేదు. ఓన్లీ ప్రశాంత్ నీల్, హోమ్వెల్ ప్రొడక్షన్స్ చేస్తున్న పబ్లిసిటీ ఇదంతా. అదే ప్రభాస్ మీడియా ముందుకు వస్తే సీన్ వేరే లెవెల్ ఉండేది. మరోవైపు డాంకీ గురించి షారుఖ్ ఖాన్ ఏ రేంజ్లో వ్యక్తిగతంగా ప్రచారం చేస్తున్నాడో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది భయ్యా. హిందీలో తన సినిమా టికెట్లు ఓ రేంజ్లో దిగుతున్నాయి. వ్యక్తిగతంగా ఈ సినిమాని తాను ఎంత ప్రేమించి చేశానా అని అభిమానులకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు డాంకీ టీం. సో డాంకీ సినిమాని ఫ్యాన్స్ నరాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు షారుఖ్ ఖాన్. డార్లింగ్ మాత్రం ఇంకా సీన్లోకే దిగలేదు. వస్తే తెలుసుగా ఏం చేస్తాడా అనేది. అలా రాకుండానే ఓవర్సీస్లో రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్లు కనిపిస్తున్నాయి. నేరుగా రంగంలోకి బరిలోకే దిగితే ఇంకా ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కొత్తగా కొంతసేపటి క్రితమే సలార్ ట్రైలర్ మార్కెట్లో ఎలాంటి సంచలనాలు చేసిందో, ఇక మీద ఎంత చేస్తుందో మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి భయ్యా. సరే మరి, మళ్ళీ కలుస్తా, వెళ్ళొస్తా, బాయ్. దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.